హాయ్ గైస్, నా పేరు మహేష్. సో మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడితే మీరు సీట్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది 3 months కోర్స్ ఉంటుందండి. 25,000 ఫీజు ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడే మనము డొమైన్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా bluehost.in అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక డాష్బోర్డ్ వస్తుంది. బ్లూహోస్ట్కి సంబంధించిన డాష్బోర్డ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ డొమైన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో డొమైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా సెర్చ్ బార్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తున్నాను. MDMT ఇక్కడ వచ్చేసి మనకి .com కావాలా .in కావాలని అడుగుతుంది. నేను .com కొట్టే సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. చూడండి. సో డాష్బోర్డ్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏమేమి ఆ డొమైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తాను మనకి. సో ఇక్కడ మనకి .in కానీ .com కానీ అవైలబిలిటీ అనేది లేదు. సో ఇప్పుడు .com అనేది ఉంది. సో ఇక్కడికి వెళ్ళి యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. చూపించిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్చేస్ నౌ అని చెప్పి చూపిస్తుంది. పర్చేస్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అనమాట. మనకి సంబంధించిన డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ కానీ, మన పోస్టల్ అడ్రస్, తర్వాత వచ్చేసి మన నేము, ఓకేనా, ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. అడిగిన తర్వాత అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ గురించి అడుగుతుంది. సో ఆ పేమెంట్ చేసేస్తే అయిపోద్ది. సో డొమైన్ అనేది మీకు అవైలబిలిటీ, మీ ఓన్ డొమైన్గా మీరు అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.